హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. నిఖిల్ దొంగ బుద్ధి మరోసారి బయటపడదు. నీచ్ కమీనే మెంటాలిటీ అంటే బయటికి నివురు కప్పిన నిప్పులాగా ఉంటారు చూసినవా, తడిగుడ్డ టైప్ అనమాట. బయటికి కనిపించదు, అది చాలా చాలా డీప్గా చూస్తేనో కొంచెం వెతుక్కుంటేనే కనిపిస్తుంది. ఆల్రెడీ చాలా సార్లు వచ్చింది, ఇంకా ఈసారి వచ్చి నాకైతే విరక్తి పుట్టింది సార్ చూసినాక చీచి అని చెప్పేసి. అది ఎలానో ఒకసారి చూద్దాము. ఇది టీటీఎఫ్ కంటెండర్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో భాగంగా నిఖిల్ మెంటాలిటీ బయటపడ్డది. ఆల్రెడీ కంటెండర్గా ఉన్న నిఖిల్, రోహిణి, అవినాష్కి బిగ్ బాస్ ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఓకే, దీంట్లో శ్రీముఖి అప్పటికి రాలేదు, ఆమె ప్రమేయం ఏం లేదు, ఇది లైవ్లో చూసి చెప్తున్నా. సో వీళ్ళ ముగ్గురికి అప్పచెప్తే ఇక జనరల్గా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటారు కదా, పోగానే ఒక రూమ్లోకి వెళ్ళిపోయారు. కూర్చొని రోహిణి ఏకదమ్లో ఒక మాట చెప్పింది. ఏందయ్యా అంటే, నేను తేజ అనుకుంటున్నా. వై? బికాస్ మీరిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నాకంటే. తేజ కొంచెం రన్నింగ్లో కానీ ఇక ఫిజికల్ కానీ కొంచెం వీక్గా ఉండొచ్చు, నాకు కొంచెం పాయింట్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, తేజకి ఒకటే ఛాన్స్ వచ్చింది, మిగతా గౌతమ్కి కానీ అలాగే పృథ్వీకి కానీ, అంటే బ్లాక్ బ్యాడ్జ్ తీసుకునే వాళ్ళలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయమన్నారు అనమాట. సో దాంట్లో ఉన్నది ఎవరు? పృథ్వీ, గౌతమ్ అండ్ తేజ. సో గౌతమ్కి అండ్ పృథ్వీకి రెండు ఛాన్సులు వచ్చినాయి ప్రూవ్ చేసుకోవడానికి, కానీ తేజకి ఒకటే ఛాన్స్ వచ్చింది. సో ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను తేజ అనుకుంటున్నా, ఈ రెండు కారణాల వల్ల అని చెప్పేసి. సో యాజ్ ఇట్ ఈజు అవినాష్ కూడా అదే చెప్పాడు. కానీ నిఖిల్ ఏం మాట్లాడదు, ఎవరి పేరు చెప్పలేదు. నీకు ఇష్టమైన వాళ్ళ పేరు లేదు, నువ్వు ఎవరిని అనుకుంటున్నావు చెప్పురా బాబు అంటే, ఎన్నో 100 ఉంటాయి వద్దులే అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. సరే ఓకే, తేజతోనే వెళ్దాం అనేసాడు. అదే అయిపోయింది. బయటకు వచ్చినాక ఇక బిగ్ బాస్ అనౌన్స్ చేయమంటే బిగ్ బాస్తో రోహిణి అన్నాడు. మళ్ళీ ఈయన చెప్పే ఛాన్స్ ఈయన కూడా చెప్పొచ్చు, కానీ రోహిణినే చెప్పమన్నాడు. రోహిణిని అడిగారు కూడా. యాక్చువల్గా రోహిణి చెప్పింది తేజ అనుకుంటాం, పలానా రీజన్. ఇక పృథ్వీ దగ్గరికి పోయి గునుగుతున్నాడు. వాళ్ళిద్దరు ఏకదమ్ములో తేజ పేరు చెప్పారు. తేజకి 2 సార్లు ఛాన్స్ రాలేదు, వాళ్ళిద్దరికి 2 సార్లు వచ్చిందని చెప్పేసి. ఎంతసేపు అంటే ఇప్పుడు దాదాపు ఒక అర్ధ గంట లివింగ్ రూమ్లో చాలాసేపు. అంటే వాళ్ళిద్దరిని బ్యాడ్ చేసే గుణం కావాలంటే మీరు ఎపిసోడ్లో చూడండి. ఆ తర్వాత బయటకు వచ్చినాక గార్డెన్ ఏరియాలో కానీ పృథ్వీ, నబీల్ బాగానే అడిగారు నిఖిల్ని. వాళ్ళిద్దరు తేజ పేరే చెప్పారు, మరి నువ్వేం పేరు చెప్పలేదా మామ అంటే, నన్ను అడగలేదురా వాళ్ళు, నిన్ను అడిగే వాళ్ళు అడిగేదేదిరా, నువ్వు చెప్పాలి కదా అంటే, మళ్ళీ దానికి ఇదేం లేదు, మళ్ళీ ఏదేదో చెప్పడం. అంటే నీకు అక్కడ రైట్ ఉంది, చెప్పే రైట్, మూసుకొని ఉన్నావు ఫస్ట్ థింగ్ కదా, నువ్వు చెప్పాలి. సరే వాళ్ళు ఫైనల్గా ఎవరి పేరు అయితే అది వేరే విషయం, నీకు ఇష్టమైన వాళ్ళది, నువ్వు ప్రపోజ్ చేయాలనుకున్న వాళ్ళ పేరు చెప్పి రీజన్స్ చెప్పాలి కదా. సైలెంట్గా ఉండి బయటకు వచ్చేసి వాళ్ళ గురించి ఒకటే వాళ్ళు తేజ పేరు చెప్పారని. పృథ్వీ బాగా అడిగాడు, నువ్వు ఎందుకు చెప్పలేదు, నువ్వు అసలు వాళ్ళు ఎవర్రా, నువ్వు చెప్పాలి కదా, వాళ్ళు అడిగేది ఏంది. కానీ వాళ్ళు అడిగారు అక్కడ, రోహిణి అడిగింది నీకు ఎవరిదాన్ని ఉంటే చెప్పు అని చెప్పేసి. ఇంకెందుకులే, ఇంత దొంగ బుద్ధ, ఇంత నీచ్ కమ్యూని మెంటల్ చిచ్చి. నిజంగా నేను ఎప్పుడు ఇలాంటి వీడియో పెట్టలేదు నిఖిల్ మీద. నిఖిల్ ఫ్యాన్స్ గెలిపించుకోవచ్చు కాక, ఓట్లేస్తే ఓట్లేసు కాక, కానీ నాకైతే నిఖిల్ లాంటోడు గెలవకూడదనే ఉంది. అది ఓపెన్గా చెప్తాను, నిఖిల్ లాంటోడు గెలవద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఓట్లేసి గెలిపించుకుంటారు, లేకపోతే ఇంకోళ్ళు గెలిపించుకుంటారు, మీ ఇష్టం. అది ఇలాంటోడు గెలవడం వేస్ట్. సో అట్లా వాళ్ళ మీద ప్రాపగండా. గౌతమ్ కూడా, మన నబీల్ కూడా చాలా చెప్పాడు. వాళ్ళు తేజకు రీజన్స్ చెప్పారు, ఇవి 2 ఛాన్సులు రాలేదని. 2 ఛాన్సులు రాలేదంటే మరి గేమ్ బాగా ఆడేవాడికి ఇస్తారా, బాగా ఆడినోడికి ఇస్తారా? పృథ్వీ గేమ్ బాగా ఆడాడు, గౌతమ్ గేమ్ బాగా ఆడాడు. వాళ్ళిద్దరిలో నువ్వు ఎవరో ఒకరు పేరు చెప్పొచ్చు, ఈ రీజన్స్ అని చెప్పొచ్చు కదా అంటే, అది కాదురా, మళ్ళీ నేను పేర్లు చెప్తే వాళ్ళు ఏమంటారు, పృథ్వీ గివ్అప్ ఇచ్చాడు ఒక గేమ్లు అంటారు, గౌతమ్కి ఇంకేదో. గివ్అప్ ఇస్తే ఆడుతున్నాడా లేదా, తేజ కంటే బెటర్ పొజిషన్లో ఆడాడు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరు వాదించినా కూడా మనోడు వాళ్ళని బ్యాడ్ చేసే పనిలో ఉన్నాడు తప్ప. నిజంగా చెప్తున్నా, నిఖిల్ గెలవకూడదని నేనైతే అనుకుంటున్నా. నేను సరే అవతల ఎవరికి సపోర్ట్ చేసినా అది నేను ఎప్పుడు కూడా అపోజిట్ పర్సన్ గురించి మాట్లాడను. ఈ వీడియో చూశాక, ఎందుకంటే 1-2 సార్లు తెలుసు ఆల్రెడీ, కానీ ఇంతగానే ఎప్పుడు మాట్లాడలేదు. నిఖిల్ గెలవకూడదని నేను అనుకుంటున్నాను. నిఖిల్ గెలవకూడదు అని అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. నిఖిల్కి ఓటేసే వాళ్ళు ఓట్లేయండి, గెలిపించుకోవాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి, దాంట్లో తప్పేం లేదు. మై పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నిఖిల్ వరస్ట్. BB8 టైటిల్ విన్నర్కి అన్ఫిట్ నిఖిల్, అంతే. బాయ్.